అమ్మా అలా ఇదేమో ఉందానా? అమ్మేమో రాసిందా? మామూలు లొకేషన్ ఇది. చూడు రే అక్కడ పాతకాలం రాజులు చెక్కిరు. అక్కడ మండపం ఉంది. అప్పట్లో రాజులు పెళ్లి ఈయనే చేసుకునేది గాయస్. మీరైతే ఒకటి స్కిప్ చేయకండి. ఇలాంటి వీడియోలా మీకు చాలా తెలియని కూడా చాలా చూపిస్తాం. అసలు స్కిప్ మాత్రం అసలు చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. లాస్ట్ గేట్ ఇది. ఇంత పెద్ద అసలు ఎట్లా కట్టింది, ఏమి అఖండ జ్యోతి గాయస్. ఇది అఖండ జ్యోతి అంటారు. తుప్పు పట్టి చీకిపోయి ఉంటే మళ్ళీ ఆనికి ఇబ్బంది. మెల్లగెక్కి దీపము ఇంత పెద్దగా ఉందేమన్నా. వెల్కమ్ బ్యాక్ టు స్టార్ బాయ్స్ ఆఫీషియల్స్. ఇవాళ మనం ఏడుకొచ్చామంటే ఏడుకొచ్చాం రా కిషోర్. ఏడుకొచ్చినా మొత్తం చెట్లు బుట్టలు ఉన్నాయి. బాబు ది ఫేమస్ తెలంగాణ రాజకొండ ఫోర్ట్ అంటారు దీన్ని. రాజకొండ ఫోర్ట్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంది అయితే వస్తారు. హైట్ లో ఉంటది. ఎంత ఒక మించి ఎంత పైకి మస్తు హైట్ ఉంది అసలు. ఒక హాఫ్ కిలోమీటర్ 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి మీదకి. అది ఎక్కలో ఒక్కొక్కరికి కారిపోతాయి, చెమటలు పులుసు కారిపోతాయి. మీరు కారిపోవడం కానీ నా కేసులకి ఏ పాము వెళ్తుంది, ఏం వెళ్తుంది, ఏ ముంగిసి అడవి ఫ్రెండ్స్. ఇది పెద్ద అడవి. ఏ రంగా ఏమొస్తుందో పులులు ఉంటాయి, పులులు ఉంటాయి, ఏమన్నా ఉండొచ్చు. పాములు ఉంటాయి, పులులు ఉంటాయి, జింకలు ఉంటాయి, ఏమేమో ఉంటాయి, కోతులు ఉంటాయి. అలా చెట్ల కోకిరు. మా ఇంట్లో ఫాలో మీ గాయ్స్. ఈ మెట్లు చూడండి. అప్పట్లో రాజులు పరిపాలించారు అన్నమాట. ఈ రాజకొండ ఫోర్ట్ రాజులు పరిపాలించారు అప్పట్లో. చాలా మంది చూడడానికి వస్తారు. అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. బైకులు తీసుకొని బైక్ రైడర్స్ అందరు వచ్చి చూసిపోతారు. అసలు ఏం చూసిపోవడం కానీ ఇళ్ళకెళ్ళి ఏది వెళ్తుందో అని భయం అవుతుంది ఫస్ట్ నాకు. అప్పుడు రాజులు ఏ విధంగా రాళ్ళు ఇట్లా మెట్లు క్రియేట్ చేశారు. చాలా ఎంత ఓపిక ఉండాలి వాళ్ళకు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే పెద్ద రాయి అసలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం కమాన్లు అవి కమాన్లు అవన్నీ రాజులు ఎంత అద్భుతంగా కట్టారు. ఆ రోజు పురాణ కాలంలో రాజులు ఎంత మంచి డిజైన్స్ ఎక్కిరు. ఇది చూసుకున్నట్టయితే ఆ కాలంలో ఇంత మంచి డిజైన్ అంటే కిషోర్ నన్ను ఎందుకు తీసుకొచ్చినాం అంటే జర మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. సార్ కాబట్టి సార్ మంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి మీకు అర్థం కానీ కిషోర్ అని వీడియోలో పెట్టినాం. గైడ్ ఇంత పెద్ద రాళ్ళు ఏ విధంగా ఎట్లా మోసిరు. ఇవి ఇంత హైట్ అసలు గ్రేట్ అనుకోవాలి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి ఇట్లనే మోసిరు రాజు. ఆ రోజు వాళ్ళు అంత కష్టపడి ఈ రాజకొండ కోటను నిర్మించారు. ఇక్కడ చూసుకుంటే మంచి వ్యూ పాయింట్ గాయ్స్. చాలా మంచి వ్యూ పాయింట్ గాయ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే అవి ముసల్లా ఏందా అవి చూసుకున్నట్టయితే పెద్ద కళ్ళదాలు ఎఫెక్ట్. కళ్ళాలు ఎఫెక్ట్ అయిపోయింది. కళ్ళు కనిపిస్తలేవు.
ఏమేరా? రండి guys, ఇంకా చాలా ఉన్నాయి మనం చూసుకున్నట్టు. అమ్మా ఎట్లా ఉంది వీడు, మొత్తం అడివి రోజు చీకాలు వేసుకొని ఇచ్చిపెట్టాలి నేను. మీదకి ఎక్కుతుంటే చాలా జాన చెట్లు ఉంటాయి. కొట్టుకాసురు ఈ అడవిలో పుట్టలు పట్టాల ఏ దొరికితే తింటారు. నాకైతే మీదకి ఎక్కనీకి మాత్రం జానపండ్ల చెట్లు తొవ్వలో చాలా ఉంటాయి. ఎన్నంటే తినుకుంటా టైం పాస్ చేస్తూ ఓచ్చు ఇక మీదకి. నాకు రంగులు కూడా కాదు గాయస్. ఇక చూడండి గాయస్ ఎంత బాగున్నాయో. జానపండు అంటారు, చాలా ఫేమస్. అప్పట్లో రాజులు ఇద్దరు నిక్కనేసి పెట్టిపోయినట్టుంది. ఇద్దరు నువ్వు ఏ పడతాయి రాజులా పుట్టినాం, ఇప్పుడు మళ్ళీ మనసులో కొట్టేసినాం. ఇట్లా అప్పట్లో రాజులం కాదు మేము కూడా. కాకపోతే ఇట్లా అయిపోయింది ఇక మనం. ముందర ఇంకా చాలా ఉంటావు చూద్దాం దారి. ముందర ఇంకా మామూలుగా ఉండదు, మొత్తం స్పెషల్ స్పెషల్ గేట్లే ఉంటాయి ఖాళీ. అబ్బా ఏమన్నా లొకేషన్ అబ్బా నీళ్ళు కూడా తెచ్చుకున్నావా దూపైతే తాగనీకి. కిలో మెట్లు ఏందా మెట్లు ఇన్ని కాలం ఉన్నాయి. అల్పి వస్తుంది గాయస్ ఘోరంగా అల్పి వస్తుంది. ఏమనుకో స్ప్రైట్ తాగుతున్నా, స్ప్రైట్ తాగుతున్నా దోస్తులు. దోస్తులు ఎక్కడికి అయితే లేదు, శాతం అయితే లేదు దోస్తులు. అయితే లేదు మొత్తం. ఏంది మెట్లు అంటే మధ్య మధ్య రెస్ట్ తీసుకోనికి ప్లేస్ కూడా ఉంది మనకి. ఇదేం చెప్పరా ప్రభాసు అది కట్టపడి చూసినావా? ప్రభాస్ ఇట్లా కూర్చుంటాడు ఒక చెట్టు మీద ఇట్లా. అదేమిటో కన్నా నిదురించరా నా కన్నా షూటింగ్ అయితే ఈయనే జరిగిందంట బాహుబలి టూ. నేను కూర్చున్నాను, నేనే ప్రభాస్ అన్న కూర్చుండు. సారీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్, నేను కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్. ఏమనుకోకూడదు. ఇవన్నీ మెట్లు అసలు మామూలుగా ఎక్కుతుంటే మొత్తం ఆయాసం అల్పి వస్తుంది. అలసిపోయినట్టు గాయస్. చాలా డేంజర్ గా ఉన్నాయి ఈ మెట్లు కూడా అసలు, కానీ చాలా అద్భుతంగా కట్టారు. ఇంత మీదకి వేసిరు అంటే మామూలు విషయం కాదు, చాలా బాగా చేసిరు. మీరేమనుకోకూరి కన్నదాలు పెట్టుకున్నా, సోప్ కోసం కన్నదాలు పెట్టుకున్నా. మొన్ననే అలసిపోయినట్టు అవుతుంది గాయస్. ఇక ఎండ కూడా బాగా కొడుతుంది. చూడండి గాయస్ ఎంత అద్భుతంగా వేర్చారు రాళ్ళు కూడా ఇక్కడ. చూసుకున్నట్టయితే కిషోర్ గారు అప్పట్లో ఇంజనీరింగ్ చేసే ఉండే, కాకపోతే ఫెయిల్ అయిపోయాడు ఇంజనీరింగ్. లేకపోతే అప్పుడు మన కాళ్ళు వస్తున్నాయిరా. కూర్చోర్రా జెర్సీ. గేట్ ఉంది దీవరా దానికి షేరరా. ఎందుకు అట్లా వేస్తున్నావు? కింద పడితే కాళ్ళు తిరుగుతాయి. దీవరా అమ్మా అలా ఇడేమో ఉందరా. చెక్కారు చూసారా గాయస్? అప్పట్లో రాజులు ఎంత ఏ విధంగా చెక్కారు ఒక చూసుకున్నట్టయితే. రాణి కోసం రాజు గీసిన చిత్రం ఏ విధంగా చెక్కిరు ఒకసారి చూడండి. అయితే అసలు పేరేమో ఉన్నట్టుంది కింద, పేరు లేదు. అద్భుతంగా ఎక్కిరు అది. అద్భుతంగా అసలు మామూలు ఇక్కడ అప్పట్లో ఇంత పెద్ద కిషి ఇది ఎట్లా ఎక్కొచ్చురా అసలు? ఈడలీలవాడి ఎక్కిర్రు ఏం కథ? ఆ రోజు రాజులు చాలా మంది సపోర్ట్ గా ఇట్లా ఎక్కిరో చూడరు రానికి ఒక కిరీటం చూపి ఇక్కడ రాసి. మరి ఇది భాష మనకు కూడా తెలుగు కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఒకసారి చూడరు గాయస్ ఎట్లా రాశారు అప్పట్లో రాజులు. కిషోర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు వినారి. చెప్పు ఏంది ఇది కథ? ఇక్కడ చదువు సార్ ఏంటంటే రాసిరు కానీ అసలు ఒక్క ముక్క కూడా అర్థం కాని పరిస్థితి. అప్పట్లో రాజులకు తెలుగు కూడా వచ్చానమాట. వాళ్ళు అది మనకు అర్థమైతే అర్థం కాదు. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ భాషలో వాళ్ళు వేరే కన్వర్ట్ చేసి రాసిరు. అది దమ్మొస్తుంది. సో గాయస్ అప్పుడే మా వాళ్ళకి దమ్ వస్తుంది. ఫస్ట్ గేట్ రాగానే దమ్ వస్తుంది. ఇలా ఇంకా చూసి అద్భుతాలు మస్తు ఉన్నాయి. అప్పుడే అలసిపోతారేంద్రా మీరు? ఇది ఒకసారి చూపి. ఇదేం బొమ్మ కిసి? మాత కాళికా మాత. కాళికా మాత.
చూడండి గాయస్ ఈ రాళ్ళు ఎంత అద్భుతంగా వేర్చారో ఆనాడు రాజుల కాలంలో పుట్టేది కిషోర్ గాడు పొరమాటున ఈ పరమలోకంలో పుట్టిండు. దానికి నేను చాలా చింతిస్తున్నాను దానికి నేను. చూడండి గాయస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ రాళ్ళు, ఎంత మంచిగా వేర్చారో, ఎంత డేంజర్ ఉన్నాయి గాయస్ ఈ గుట్టలు మాత్రం. వాటర్ ఫాల్స్ ఇక్కడ చూసుకున్నట్టే వాటర్ ఫాల్స్ లోయ అనుకుంటారు. వాటర్ ఫాల్స్ శుభాషో అంటారు చూడు. చూడండి గాయస్ ఎట్లుందో అసలు. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఆనాడు రాజులు మెట్లు మరి ఏదో అట్లా ఏందో మనకు తెలియదు. ఇది రాజులు నడిచేటి కాదు ఇది, ఏదో ఏదో నాకు తెలిసి పట్టు కోసం చెక్కినట్టు ఏదో ఇదంతా అదే పట్టు కోసం. పోతరాజు పూలకు వచ్చిండు. అయ్యి మిసాల మీద నిమ్మకాయనే పెట్టిండు. మామూలు లొకేషన్ ఇది. ఇక్కడ చూడండి గాయస్ ఎంత అద్భుతంగా ఏముంది జోకేసిన ఫ్రెండ్స్ అంతే. మీరు కూడా ఇంతవరకు ఎవరు చూడకుంటే ఒకసారి రాండి రాజకొండకు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అందరూ రావచ్చు. మంచిగా గట్టిగా తిని రండి, ఎందుకంటే ఇది అంత ఎక్కేలో మొత్తం అరిగిపోతుంది, సాబ్ అయిపోతుంది. అట్లే ఓవర్ రాకపోతే వచ్చి చూడండి. అట్లే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అట్లనే సపోర్ట్. టికెట్ కూడా అడుగుతారు మనల్ని. స్టార్ ప్రైస్ అఫీషియల్ పేరు చెప్తే మనకు అంతా ఫ్రీ అన్నమాట. టికెట్ అన్ని చెప్పురా నమ్మకూరి. అట్లాంటిది ఏం లేదు గాయస్. పెద్దోళ్ళకి 20 రూపాయలు, మన చిన్నోళ్ళకు 10 రూపాయలు టికెట్. వచ్చేటప్పుడు అంతా ఫ్రీ ఏం కాదు, టికెట్ కట్టి రావాలి. చాలా మంది టూరిస్ట్ వాళ్ళు అందరు చాలా మంది వచ్చారు, రైడర్ కూడా వచ్చారు. నాలాంటి రైడర్ కూడా వచ్చిర్రు. రైడర్ అన్నా. సో లెట్స్ గో గాయ్స్, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం అనుకోరా. రండి మన ప్రయాణం కొనసాగిద్దాం. ఇక్కడ చాలా మనకు తేళ్లు ఉంటాయి, పాములు ఉంటాయి. మనకు ఆహారం కావాలంటే ఇప్పుడు అదే మనము ఆహారం కోసం వెతుకొని తినాలి మనమే. టూరిస్ట్ ప్లేస్ కి ఎంతో మంది వచ్చారు ఈ రోజు. వైట్ గాన్ ఫ్యాన్స్ అంట, వైట్ గాన్ ఫ్యాన్స్. వైట్ అరే చెప్తున్నా రారా రారా అని చెప్పిన రాలేదు. వైట్ గాన్ అడుగుతురు ఇప్పుడు ఇక్కడ. చూసారా వైట్ అడుగుతుండ మీ దోస్తులు. గాయస్ ఎంతో మంది వచ్చి పోతురు గాయస్. మీరు ఎప్పుడు వస్తారు గాయస్? తొందర రండి. కిషోర్ గాని పేరు చెప్పుర్రి, ఫ్రీగా పంపిస్తారు లోపలికి. ఇక్కడ జరుగు, నా పేరు చెప్పండి గాయస్. ఫ్రీ టికెట్. 5 నిమిషాలు బస్ అన్నమాట. కొంతమంది చూడడం చాలా మంది ఉర్రు. మాకు ఇక్కడ దగ్గర కాబట్టి మీకు అన్ని చూపేయడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే అట్నే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు. కొంచెం సపోర్ట్ చేసలేరు, జర కొద్దిగా సపోర్ట్ చేసిన అనుకుంటున్నాం. ఎండ మస్తు కొడుతుంది, దమ్ము వస్తుంది. అంతా మీకోసమే ఈ వీడియో కూడా చేయడానికి కారణం మీకోసమే. ఎందుకంటే కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు. మొత్తం మెట్లే ఉన్నాయి, మొత్తం కోతి వస్తుంది. అట్లకెళ్ళి కోతి ఉంది. అరే ఏనుగు వస్తుందిరా, ఏనుగు వస్తుందిరా, ఏనుగు వస్తుందిరా, ఏనుగుందిరా. పోతుంది అది కూడా ఏం కాదు. చూడు రే ఏనుగు. అక్కడ పాతకాలం రాజులు చెక్కిరు. అక్కడ వీడైతే నిజంగా వచ్చినట్టే భయపట్టించింది గాయస్. వీడైతే నాకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. కోతి కూడా మా ఫ్యాన్ అన్నమాట. నాకు కూడా వచ్చింది. ఇందాక కిషోర్ గారు ఏమంటున్నా అంటే
ఇలా గుప్త నిధులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి రా. రాజులు దాపెట్టిరు అప్పట్లో వజ్రాలు గాని బంగారం నాణ్యాలు ఏవేవో ఉంటాయి ఇక్కడ, వెండి నాణ్యాలు. బంగారం ఉంది అంటుండు కిషోర్ గాడు, వెండి ఉంది అంటుండు, వజ్రాలు ఉన్నాయి అంటుండు. ఏడున్నాయి రా, ఏ రాయి దొవ్వినా వెళ్తాయి రా. రాళ్ళు తవ్వాలి ఇప్పుడు వజ్రాలు నిజంగానే ఉంటాయి. కానీ దానికంటే ఏ ప్లేస్ లా అమర్చిరో తెలియదు మనకు. మీ తాతను అడగాలి, నువ్వు ఏడా మార్చిరు. తాతలకేం తెలుసు, మరి తాతలకే తెలుసు. తాతలను అడగాలి. శాసన సినిమా ఇవ్వలే, తాతలు ఆడు ఎట్లా ఎట్లా కనిపెడతాడు వజ్రాలు. చూడండి ఇదేమో మండపం ఉంది ఈడ. ఇగో ఈడ మండపం ఉంది. అప్పట్లో రాజులు పెళ్లి ఈయనే చేసుకునేది గాయస్. ముందు మీలో అప్పట్లో పెళ్లి ఈయనే చేసుకునేది గాయస్ రాజులు. కాకపోతే రోజే ఉండే వర్షాలు వచ్చి కొంచెం మాకు తెలియకుండా కిషోర్ గాడు ఇప్పుడు వచ్చి గుప్త నీళ్ళు తవ్వినట్టుండు. అలా తాళం తీసుకొని వచ్చిండు. ఇగో తవ్విండు మండపం కింద తవ్విండు గుప్త నిధుల కోసం. దొరికినా ఏమన్నా దొరకలే, లంక మీద దొరకవచ్చు, చెప్తలేడు మనకు. దొరకలేరా ఇది పెళ్లి మండపం లెక్క ఉంది. పెళ్లి మండపం ఇది. కాకపోతే ఏంటంటే వర్షాలు వచ్చి అక్కడిక్కడ మట్టి పోయి ఇట్లా ఇట్లా అయ్యింది తప్ప, లేకపోతే మంచి లెవెల్ ఉండేది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరైతే ఒకటి స్కిప్ చేయకండి. ఇలాంటి వీడియోలా మీకు చాలా తెలియని కూడా చాలా చూపిస్తాం. అసలు స్కిప్ మాత్రం అసలు చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అంతకన్నా ఇంకా రాజులు ఏమేమి ఉన్నాయి, ఇంకా పైన ఇంకా కొద్దిగా ఉంది, ఇంకా పైన ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూడండి గాయస్, ఈ వ్యూ పాయింట్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. పీస్ఫుల్ గా మంచిగా కొడుతున్నాయి చూసుకున్నట్టయితే. మా రాజకొండ ఫోర్ట్ లో దొరుకుతుంది ఇంత మంచి లొకేషన్. ఈ లొకేషన్ అసలు ఎప్పుడన్నా చూసిరో చూడలేదో మాకు తెలియదు. కాకపోతే బెస్ట్ నేను చూసాను నా లైఫ్ లో బెస్ట్. నాకు ఈ లొకేషన్ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా, పారాషూట్ వేసుకొని ఇట్లా పోవాలనిపిస్తుంది నాకు. ఈ లొకేషన్ చూస్తే నాకు ఇట్లా పారాషూట్ వేసుకొని ఇట్లా పోవాలనిపిస్తుంది. కానీ మనకు పారాషూట్ బడ్జెట్ మన దగ్గర లేదు. కాకపోతే మనం ఏంటంటే తాళ్ళు కట్టుకొని ఇట్లా ఊకుంటోవాలి. తాళ్ళు కట్టుకుంటే కాజలు తిరిగితే కానీ ఏది వేసుకున్నా కానీ భయమేనా. దుంకే వాడికెళ్ళి మా మీద వస్తారా బాబు, లొకేషన్ చూడరు గాయస్, ఎంత అద్భుతంగా ఉంది అసలు. మా రాజకొండ ఫోర్ట్ లో ఇడికే కిందికి దింకాలి, ససమో బత్తమో తెలియదు గాయస్. ఇంత మంచి లొకేషన్ అసలు ఎక్కడ చూడలే గాయస్. ఈ లొకేషన్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అవన్నీ సాహసాలు వద్దు గాయస్. చూడు గుట్టవుడు అదేం అనుకుంటున్నావు, అడుగు చూసిన ఆ ప్లేస్ అదంతా అప్పట్లో యుద్ధాలు అంటే నేర్చుకోనికి అనమాట. అంత రాజులకు నేర్పించిన అంటే యుద్ధ శిక్షణ అదే ఉంటుంది చూసినావా, యుద్ధ శిక్షణ. అరే ఇగో అప్పట్లో రాజు తానం చేసేది అదే. ఇదే అంతా ఓ కాల్వా సంఖ్యలో ఏం అదే ఇది అదే గిటికలే బాయ్. అంతా ఏంటంటే అప్పట్లో రాజులు వాళ్ళంతా రాజ్యాలంతా స్నానాలు ఏమంటారు కదా, దాన్ని స్నానాలు చేసేది మాక్సిమం అయితే అదే అనుకోండి, నీళ్ళు తాగేదంటారా మరి. నాకు అర్థమైతే చెట్టిందా ఇంత విచిత్రంగా ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నా, బాగుందని చూడండి గాయస్ చెట్టు. ఫస్ట్ టైం చూసాను గాయస్ ఇట్లాంటి చెట్టు నేను అయితే రాజకొండ ఫోర్ట్ లా. అసలు ఎక్కడ కనిపించలేదు నీళ్ళు ఒకసారి ఇలా చేపలు నీళ్ళు ఇంకా ఇంత ముందుకు మంచిగా బాగుండే నీళ్లు అయిపోయింది. దుంకి సాంజి అలా ముసళ్ళు నీళ్ళు కూడా తాగిన గాయస్. ఇంత ముందుకు వచ్చినప్పుడు అందులో వాటర్ కూడా తాగిన గాయస్. ఇప్పుడు కూడా ఇంకా మంచి మంచి స్విమ్మింగ్ పూల్ చూపిస్తారు. వాటర్ తాగాం గాయస్ అందులో చాలా సేమ్ అత్యంత ఘట్టమైన ఇప్పుడు ఏమంటారు దాన్ని మెయిన్ వ్యూ పాయింట్ కి వచ్చిన మనం ఇప్పుడు చూసుడు వస్తుంది. ఇప్పుడు సేమ్ స్విమ్మింగ్ పూల్ చెరువు ఉంటుంది, ఈ నుంచి మెయిన్ అనేది స్టార్ట్ ఉంటుంది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లేక చెరువు లాగా ఉంటాయి ఇక్కడ. అవు అప్పటి ఇంతకుముందు ఇచ్చినప్పుడు నీళ్ళు మంచిగా ఉండేవి. కాకపోతే ఇప్పుడు
జర వర్షాలు పడి అది పడి నీళ్ళని ఇట్లా అయిపోయినాయి కానీ మంచిగా ఉండనా అసలు. 5th గేట్ లాస్ట్ గేట్ ఇది. చూడండి గాయస్ చెట్లు ఎంత అద్భుతంగా పెరిగినాయో. ఇంగ్లీష్ అసలేదు. ఇది ముగ్గుదాల చల్లగా ఉంది. గ్యాస్ ఎక్కి అలసిపోయినాము, కొంచెం రెస్ట్ తీసుకున్నాకైతే ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడైతే చల్లటి గాలి వస్తుంది, మన ఏసీ కూడా పనికిరాదు ఈ ఫారెస్ట్ లో అయితే. కిషోరానికి అయితే ఈయన ఉండాలనిపిస్తుందంట, ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకొని సరుకులు ఇంత మంచి రూమ్లు ఉన్నాయి. గాలి మామూలు వస్తలేదు అసలు. ఫుడ్ ఉంటే చాలు. కాదు ఇక్కడ ఏ మూలకెళ్ళి ఏ పాము వస్తుందో తెలియదు, ఏం తెలియదు. ఈడు ఉంటాడు చిన్నపిల్లల మాన మేము జోక్ చేసిన గాయస్ భయపడుతారు కానీ లోపల భయం అవుతుంది. కానీ ఇక మీదకి అట్లా వీడియో పెట్టగానే మీదకి ఇచ్చారు ఏం తెలియనట్టు అట్లా యాక్టింగ్ చేస్తారు. దాదా పొక్కలు చేసి పెట్టిందా నీకు అపరకాలంలో జేసీ ప్లేడు ఉన్నాయరా? అప్పుడు ఇంత పెద్ద అసలు ఎట్లా కట్టింది ఏమి చెట్లు కూడా లొకేషన్ మస్తు హైలైట్ ఉంది అసలు. లొకేషన్ చూపియో సార్, లొకేషన్ అది అఖండ దీపం అది ఎప్పుడు పెడతారు? శివరాత్రి టైంలో ప్రతి శివరాత్రికి అఖండ జ్యోతి అంటారు. కానీ అంత పైకి ఎక్కి పెడతారా? అరే నిచ్చెన ఏదో ఉన్నట్టుంది. రీసెంట్ గా చేసిరు. ఒకప్పుడు అయితే ఎట్లా పెట్టిరో తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్ గా అయితే కొంచెం మెట్ల సౌకర్యం అయితే చేసిండ్రు. చూడండి గైస్, అప్పట్లో రాజుల కాలంలో చూడండి గైస్, ఇక్కడ అలా రెండు కనిపిస్తాయి. ఇట్లా చూడండి గైస్, రథంగా ఏం కాదు, ఇది కాలువ. అరే వాటర్ కాళ్ళు పడితే ఇంత పెద్ద ఏదో చిన్న రథం బండి ఉండదు గైస్ అప్పట్లో. కొంతమంది అట్లా అనుకుంటారు, కొంతమంది. కానీ ఇది మనకి ఏంటనే మనకు కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే అందరు వచ్చిన వాళ్ళు ఇది రథం బండి అని అనుకుంటారు మాక్సిమం ఎవరైనా. కాకపోతే క్లారిటీగా ఏదో అయితే తీసుకొచ్చారు అప్పట్లో రాజులు అయితే. ఏదో తీసుకుంటా ముంగల ఇంకా రాయే అరిగిపోయిందంటే అసలు 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 నాకు ఇక్కడ అర్థమవుతలేదు. ఏం తీసుకొచ్చా కూడా తెలియదు మనకు. రాయి అరిగిపోయింది చూసిరా, గుట్టనే అరిగిపోయింది గుట్ట మొత్తం. ఇక్కడ పబ్లికేషన్ గాయస్ ఎట్లా రాసుకోరు పేర్లు అయితే, వాళ్ళ పేర్లు అయితే రాళ్ళ మీద అయితే రాసుకోరు. గాయస్ ఇక్కడ చూసుకున్నట్టయితే సంఖ్యల బాయ్ అంటారు గాయస్. డేంజరస్ గాయస్, ఇక్కడ చాలా లోతుంటది గాయస్. అల్లవాడేవరా బాబు, దాదాపు ఇళ్ళ పడితే చచ్చిపోడంట గాయస్. ఇళ్ళ పడితే చచ్చిపోడే, ఇక మళ్ళీ బయటికి రాడంట. దూరం జర్రా బాబు మీరు. అఖండ జ్యోతి గాయస్, ఇది అఖండ జ్యోతి అంటారు. చాలా అద్భుతంగా శివరాత్రి మూమెంట్ లో దీపం పెడతారు అక్కడ. అంతా దీపం పైకి వెళ్ళి కింద దాకా మొత్తం కారింది కిందకి. శివరాత్రి రోజే పెడతారా కిషోర్? శివరాత్రి రోజు పెడతారు. ఇక్కడ రండి గాయస్, ఇక్కడ చూసుకున్నట్టయితే మెట్ల సౌకర్యం కూడా చేశారు గాయస్. చాలా అద్భుతంగా చేశారు ఎక్కనికి. ఇక్కడ తాడుతో ఎక్కి అక్కడ అవి రాడ్స్ పట్టుకొని ఒకసారి మనం అయితే మీకోసం నేను ఎక్కి ట్రై వద్దురా సపోర్ట్ సపోర్ట్ భయం అవుతుందా? వెయిట్ తక్కువ ఉంటాడు కాబట్టి ఎక్కిస్తున్నప్పుడు తుప్పు పట్టి చీకిపోయి ఉంటే మళ్ళీ ఆనికి ఇబ్బంది. మెల్లగెక్కరి ఎక్కేసిన పైకి కొంచెం భయమైంది, ధైర్యం చేసుకొని ఎక్కిన. ఏంది మొత్తం
ఆయిల్ శివరాత్రికి అయితే ఇక్కడ దీపం వెలిగిస్తారంట మొత్తము. క్రేజీ ఉంది లొకేషన్ అయితే, కాకపోతే భయం అవుతుంది. మన నాకు భయం అవుతుంది అని ఎక్కడికి సాహసం సాహసం అని చెప్పాలి ఇది. కానీ ఎవరు ఎక్కకూర్రి, ఎందుకంటే మాకు తెలుసు కొద్దిగా కింద పట్టడానికో ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే తెలుసు మాకు, కొంచెం మాకు ఇవన్నీ తెలుసు కాబట్టి మేము అందుకే మొత్తం జారుతుంది. చూడు రాడ్లు కూడా అన్ని ఉత్తేనే ఉన్నాయి, కాకపోతే మేము ఇదంతా మీకు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పైకి వచ్చినాం అంతే. రే మిల్లరా దిగుతా క్రేన్ వస్తుంది. ఈ పైకి ఎక్కడానికి అయితే కేవలం నిజంగా చెప్తున్నా, ఈ పైకి ఎక్కడానికి అయితే మీకు చూపించడానికి మాత్రమే పైకి ఎక్కినాము, లేకపోతే అసలు మేము ఎక్కిపోయేటోళ్ళము. దీనికోసం అన్న మీకు ఇంత మేము ఎక్స్ప్లెనేషన్ చేసి ఇంత మంచి వీడియో మీకు చూపిస్తున్నందుకు కనీసం మీరు లైక్లు షేర్లు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జాగ్రత్త రే. నువ్వు జాగ్రత్త అన్నా. దిగాలంటే ఈడ ఓకే కిందనే ఏమైంది కింద ఇది ఏంటంటే ఇట్లా ఎక్కి దిగుతుంటే సేమ్ మంజుమల్ బాయ్ సినిమా గుర్తొస్తున్నా. బాహుబలి ఎలా గుట్టలేకపోతే సత్తులు లేకుండా ఇప్పుడు ఆయన బాహుబలి సాహసం చేస్తున్నాడు. ఇంకా ఆడికెళ్ళి దిగురా. సో గైస్ చూసారంటే ఇప్పుడు నేను దిగాలి. మెల్లగా మెల్లగా వద్దురా అంటే ఇన్లే నా మాట, వద్దురా అంటే ఎక్కిరు. అందరం అయితే సేపు దిగాము. మీరు వస్తే ఒకవేళ కాకపోతే ఎవరు పైకి ఎక్కడానికి ట్రై చేయకండి, అసలు ఎక్కకండి ఎవరు. ఏదో మీకు చూపిద్దామని పైకి ఎక్కినాం అంతే. దీపము ఇంత పెద్దగా ఉంది, మన ఇంత ఇట్లా అసలు దీపం అంత ఇట్లా ఇంత ఇట్లా అసలు దీపం మన పెట్టి మొత్తం కనిపిస్తుంది కదా కిషి. ఇక్కడ సర్కిల్ మొత్తం ఇప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి ఆనించి మొత్తం కనిపిస్తుంది దీపం పెడితే. కానీ ఇంత 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 గుట్టలెక్కి దీపం పెట్టడం అంటే సాహసం అనే అయిపోవచ్చు. అది నార్మల్ ఎక్కడానికే మాకు అంతుంటే పెట్టేటప్పుడు దీపం ఇప్పుడు అంత దూరం నడుచుకుని వచ్చి అది ఎక్కి అలా దీపం పెట్టాలంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని ఇది. అయితే ఎంత వర్క్ కోసం అందుకనే మీరు ఇట్లాంటి వీడియోలు మరి ఎన్నో వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మీరు సపోర్ట్ చేయండి గాయస్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం గాయస్.